ఇన్సిడెంట్‌ని. ప్రాక్టికల్‌గా ముందు ఫస్ట్ ఏంటంటే, అతనికి సెక్యూరిటీ జైల్లో ఎవరు అతన్ని ఏం చేయకుండా చూసుకోవడం, బయట లేపేయకుండా చూసుకునేటటువంటిది ఏర్పాటు చేయాలి ముందు. అంత థ్రెట్ ఉందా? ఖచ్చితంగా. సినిమా మాఫియా చాలా పెద్దది. సినిమా వాళ్ళకి మించిన మాఫియా శక్తులు ఎవరు లేరు. సినిమాలో నటించే హీరోలు ఇదే చూస్తున్నాం మనం. వాళ్ళు ఏమైనా చేయగలరు, తిమ్మిని బమ్మిని చేయగలరు. వాళ్ళ నుంచి అతనికి రక్షణ కల్పించాలి. కర్ణాటకలో చూసాం దర్శన్ ఉదంతం. ఏమో ఎందుకు చేయలేరు ఇక్కడ? ఎందుకంటే వీళ్ళే చెప్తున్నారు కదా 10,000 కోట్లు నష్టపరిచారని. వీళ్ళు ఒక సినిమాకి మా సినిమా హీరోది 1000 కోట్లు వచ్చేసింది, 2,000 కోట్లు అనేది ప్రచారం ఎట్లా చేస్తున్నారు? దొంగ ప్రచారమే కదా అది. 1000 కోట్లు వస్తే 1000 కోట్లు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చూపించరు? 500 కోట్లు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చూపించరు? ఇన్కమ్ ట్యాక్స్లోనేమో లాసుల్లో చూపెడతారా? పోనీ అక్కడ ఆన్లైనే కదా, నీకు ఎక్కడ నడుస్తుంది? సినిమా రంగంలో వాళ్ళకి ఇతను ఒక థ్రెట్. ఇతనికి తెలియాల్సిన ఒక నీతి ఏంటంటే, నువ్వు చట్టబద్ధ మాఫియాగా ఉండు, చట్ట వ్యతిరేక మాఫియాగా ఉండబాక. సినిమా రంగం అన్నటువంటిది ఇప్పుడు చట్టబద్ధ మాఫియాలాగా వ్యవహరిస్తుంది. దేశంలో చట్టం ఉంది, ప్రతి రాష్ట్రానికి ఒక చట్టం ఉంది. సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది వినోద ఇండస్ట్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. సరే, ఓ సినిమా తీస్తే ఇన్ని మంది బతుకుతున్నారు, మరి అంతమందిని బతికించట్లేదే హీరోలు. అన్ని సినిమాలు ఎందుకు